ఏ 9వ తారీఖు నాడైతే దసరా కాట ఇప్పుడు ఉద్యోగ నియామకాల పత్రాలు తీసుకున్న వాళ్ళు పండుగలు చేసుకోవాలంట మరింత. అవును, మా ఉద్యోగాలు రాని మా బిడ్డలు ఏం చేసుకోవాలి మరి? ఆ రోజు వర్గీకరణ లేకపోవడం వల్ల మా బిడ్డలు ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు ఏం చేసుకోవాలి? మా అవకాశాలు దొంగలించిన వాళ్లకు, మా అవకాశాలు దోసుకున్న వాళ్ళకు పండుగ కావచ్చు, డబల్ పండుగ కావచ్చు. దసరా చేసుకుంటారు, మమ్మల్ని దోసుకున్నారా దానికి నిదర్శనం కూడా చేసుకుంటారు. కానీ మా బిడ్డల ఉద్యోగాలు పోయిన రోజు 1:3 అని వేసుకుంటే అందులో మా బిడ్డ ఒకరు ఉంటారు, 2వ స్థానం ఉన్నారు అనుకోండి. ఉమ్మడి రిజర్వేషన్లో మేము 2వ స్థానం ఉన్నాం. అది వర్గీకరణతో మేము మొదటి స్థానానికి వస్తాంగా. ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో 1:3లో 3 కార్డు ఉన్నాం అనుకో, వర్గీకరణ జరిగితే మేము మొదటికి వస్తాం కదా. అంటే వర్గీకరణ లేకపోవడం వల్లనే మా ఉద్యోగం పోతుందనే విషయం మేము 7 దశాబ్దాలు బట్టి అన్యాయం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది కదా. మరి దసరా పండుగకు మేము ఇస్తున్నాం, మీరు పండుగలు డబల్ పండుగలు చేసుకోండి అంటే ఎవరు పండుగలు చేసుకుంటారు? మా అవకాశాలు దోసుకున్న వాళ్ళు డబల్ పండుగలు చేసుకుంటారు. మా అవకాశాలు కోల్పోయిన మా బిడ్డలు ఆ రోజు నిద్ర పట్టకుండా ఉంటారు. పండుగ కావచ్చు, నిద్ర పట్టాలని కుటుంబాలుగా ఉంటాయి. ఇది మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏ ఎల్బీ స్టేడియంలో అయితే 9న టీచర్ నియామక పత్రాలు ఇవ్వబోతున్నాడో, ఏ ఎల్బీ స్టేడియంలో అయితే 9వ తారీఖు నాడు నియామక పత్రాలు ఇస్తున్నాడో, అదే 9వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాదిగలు మోసం చేసినందుకు నిరసనగా, రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాదిగలు మోసం చేసినందుకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండబడే అంబేద్కర్ విగ్రహాల నుంచి మొదలుకొంటే కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో మేము ప్రదర్శన చేస్తాం. అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహం కేంద్రాల్లో విగ్రహం ఉన్న కాడ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ కార్యాలయం వరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తాం. హైదరాబాద్లో అంబేద్కర్ నుంచి మొదలుకొంటే జగ్జీవన్ రామ్ వరకు మా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తాం. ఇక్కడ 2 మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. ఒకరు రాజ్యాంగ రూపకల్పనలో రిజర్వేషన్లు పొందుపరిచిన మహనీయుడైతే జీవితాంతం రిజర్వేషన్లను పేద వర్గాలకు అందించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ గారు. హైదరాబాద్లో మా ప్రదర్శన అంబేద్కర్ నుంచి జగ్జీవన్ రామ్ వరకు కొనసాగుతుంది. కానీ ప్రతి జిల్లా కేంద్రంలో మా ప్రదర్శన జిల్లా కేంద్రంలో ఉండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయంలో కొనసాగుతుంది. మొదటిది మా నిరసన. 9వ తారీఖు నాడు నువ్వు నియామక పత్రాలు ఇస్తున్న రోజే రేవంత్ రెడ్డి గారు సర్కార్ మమ్మల్ని మోసం చేసిందని, మా భవిష్యత్తును, మా బిడ్డల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేయడంతో పాటు 12వ తారీఖు 13వ తారీఖు నాడు దసరా ఈ వాతావరణం అయిపోయిన తర్వాత 15వ తారీఖు నాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్ని అనుబంధ విభాగాల రాష్ట్ర సదస్సు హైదరాబాద్లో నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద పోరాటం ఎలా చేసి మా వర్గీకరణ తక్షణం అమలు చేయించుకోవచ్చో దాన్ని దృష్టి పెట్టి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. 9వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల జెండాలతో ప్రదర్శనలు ఉంటాయి. అన్ని మండలాల్లో ఉండబడే నిరుద్యోగులు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు, అన్ని జిల్లాల్లో ఉండబడే అన్ని మండలాలు, అన్ని గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు, మాదిగ నిరుద్యోగులు, ఉపకులాల నిరుద్యోగులు జిల్లా కేంద్రానికి వచ్చి నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండబడే నిరుద్యోగులు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు అంబేద్కర్ కేంద్రం నుంచి, అంబేద్కర్ సెంటర్ నుంచి, ట్యాంక్ బండ్ అంబేద్కర్ సెంటర్ నుంచి జగ్జీవన్ రామ్ వరకు జరగబోయే నల్ల జెండాలతో కొన్ని నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నా. 15వ తారీఖు నాడు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం, అన్ని విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలతో ఎంఎస్పీతో పాటు సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. మేము రోడ్డెక్కే పరిస్థితులు వచ్చినాయంటే రేవంత్ రెడ్డి గారు మాట తప్పడం వల్లనే రోడ్డెక్కే పరిస్థితులు వచ్చినాయి. మేము మళ్ళీ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన కాంగ్రెస్ వ్యతిరేకంగా చేస్తున్నామంటే అది రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేయడం వల్లనే వచ్చినాయి. దీనికి రేవంత్ రెడ్డి గారు సర్కారే బాధ్యత వహించాల్సి వస్తుంది, భవిష్యత్ రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ధన్యవాదాలు.
రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ లేకపోతే అగ్రకులాలు దోసుకునేటి. ఇప్పుడు వర్గీకరణ లేకపోతే మాలలు దోసుకుంటారు. ఏంది తప్పింది? ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ లేకపోతే ఎవరు దోసుకునేటోళ్ళయా? అగ్రకులాలు దోసుకునేవాళ్ళు. ఎస్సీ వర్గీకరణ లేకపోతే ఎవరు దోసుకుంటారు చెప్పు? మాలలు దోసుకుంటారు. మాకు దాపరికమేం లేదు. మేము ఒక మాట మాట్లాడుతుంటే దానికి కట్టుబడి ఉంటాం. తప్పించుకోము, దారి తప్పం. ఇప్పుడు బాధ్యత వహించాల్సింది అయినా కదా. మరిగా మా మాదిగ మంత్రిని ఎందుకు పెట్టుకున్నాడు? మా మాదిగ మంత్రిని మాదిగ ప్రజల్లో బంధనం చేయడానికే కదా. మాదిగ మంత్రి వర్గీకరణ లేకుండానే ఉద్యోగ ప్రక్రియ పరిచయమని అంటాడా? స్టేట్మెంట్ ఇవ్వమనండి. మాకు చెప్పింది ఏంది దామోదర నరసింహ గారు? మాకు చెప్పింది ఏంది దామోదర నరసింహ గారు? మాకు ఆయన చెప్పింది ఏంది? వారం రోజులు అన్నాడు. 22వ తారీఖు నాడు కలిసినప్పుడు వారం రోజుల్లో పంజాబ్, హర్యానా, పంజాబ్, తమిళనాడు తిరిగి రండి, అడ్వకేట్ జనరల్ కూర్చుని తొందరగా వర్గీకరణ ప్రక్రియ సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేస్తామన్నాడు. సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి అవుతాయి. ఇప్పుడు అక్టోబర్ మొదటి వారంలో ఉన్నాం కదా. మరి దామోదర నరసింహ గారు ఏమన్నాడు? మాదిగ మంత్రే కదా, వర్గీకరణ త్వరగా అమలు చేయించుకుందాం, ఈ లోపు ఈ భర్తీ కాకుండా ఆపుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేద్దామని అన్నాడు కదా. మరి ఆయన ఎట్లుంటాడు? ముఖ్యమంత్రి పక్కన ఎట్లా నిలబడతాడు? అసలు ముఖ్యమంత్రి విద్యాశాఖ పెట్టుకొని ఎట్లా ఇవి భర్తీ చేస్తాడు? చూద్దాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్తో మాదిగలు పెట్టుకుంటారు అంతే. 2 నెలలు మేము మౌనంగా ఉన్నట్టు కారణం ఏం చెప్పండి? ఆయన మీద నమ్మకంతో శాసనసభలో ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరని పైనుంచి వచ్చిన ఒత్తిడి, ఇక్కడ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే వర్గీకరణ లేకుండానే అడ్మిషన్స్ మొదలవుతున్నాయని, వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల ప్రక్రియ ముందుకెళ్తుందనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాట మీద నిలబడే పరిస్థితి లేకుండా పోయిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఆయనకు లేదని, ఆయన మాట తప్పాడని మేము భావించాల్సి వస్తుంది. ఆయన మాట తప్పాడనే విషయం మాకు అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో మేము గుర్తు చేస్తున్నాం, మేము మా దామోదర రాజసింహ గారి నాయకత్వంలో, మా సోదరులు సీనియర్ నాయకులు మా మోతుపల్లి నరసింహులు గారి నాయకత్వంలో మాదిగ ఎమ్మెల్యేలందరూతో కలిసి ఆగస్టు 22న కలిశాం. ఆగస్టు 22న ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆయనకు 2 చెప్పాం. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వెంటనే అమలు చేయండి. అమలులో వారం రోజులు టైం తీసుకుంటే ఆ వారం రోజులు అయినా సరే ఉద్యోగాల ప్రక్రియ పెండింగ్లో పెట్టేసేయండి. ప్రక్రియను వేగవంతం చేయండి. అమలు అయ్యేంత వరకు మాత్రం ఉద్యోగాల ప్రక్రియను ఆపేసేయండి అని చెప్పాను. ఎప్పుడు కలిసినా ఇదే చెప్పాం. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే కోరాను. నేను ఢిల్లీ నుంచి కోరాను, వర్గీకరణ త్వరగా అమలు చేయండి, స్వాగతిస్తున్నారు కనుక వర్గీకరణ అమలు జరిగేంత వరకు ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ మీరు పెండింగ్లో పెట్టండి అని చెప్పి మేము కోరాము. మేము ముఖ్యమంత్రిని కూడా కోరాము. అప్పుడు ముఖ్యమంత్రి ఒక విషయం చెప్పాడు, అతి త్వరలో కమిటీ ఎత్తున్నాం, ఈ కమిటీ కేవలం 2 పనులే చేస్తుంది. ఈ కమిటీ 2 పనులు చేస్తుంది. నంబర్ 1, ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతున్నది పంజాబ్లో. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది. అక్కడ వర్గీకరణ అమలు చేయడానికి ఏ పద్ధతులు అవలంబించారో ఒకసారి కమిటీ పోయి పరిశీలిస్తుంది అని చెప్పాడు. అంతే. దానికి ముఖ్యమంత్రి గారు 22వ తారీఖు అన్న మాట ఏంటంటే 24 గంటల్లో కమిటీ వేస్తాం, 48 గంటల్లో మీరు తిరిగి రండి. అంతే. అవసరం అనుకుంటే మీరు ఎంతమంది పోతారో అంతమందికి ప్రత్యేక విమానం కూడా ఇచ్చి పంపుతానన్నాడు. స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి పంపుతానని చెప్పడం జరిగింది. మాకు నమ్మకం ఉంటుంది కదా. రెండోది చెప్పాడు, ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాల వర్గీకరణ ప్రక్రియను స్టడీ చేసి వచ్చిన తర్వాత వెంటనే అడ్వకేట్ జనరల్ని కూర్చుని పెట్టుకొని ఆయన ఒపీనియన్ తీసుకుందాం.
ఆయన ఒపీనియను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుగుతున్న తీరును చూసి వెంటనే వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి మేము అభినందించి మళ్ళీ దామోదర్ నరసింహ గారి నాయకత్వంలో మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి ఆయన షెడ్యూల్ వేసుకున్నాడు. 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం, 31 లోపు ప్రక్రియ పూర్తి చేస్తాం, 1వ తారీఖు నాడు రిపోర్ట్ ఇస్తాం, మొదటి వారంలో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి మాకు దామోదర్ నరసింహ గారు వాళ్ళ ఇంట్లో చెప్పడం జరిగింది. షెడ్యూల్ కూడా వేసుకున్నాడు. పంజాబ్ ఏ రోజు వెళ్ళాలి, తమిళనాడు ఏ రోజు వెళ్ళాలి, ఇక్కడ అడ్వకేట్ జనరల్తో ఎప్పుడు కూర్చోవాలి, అంతిమంగా రిపోర్టు ముఖ్యమంత్రికి ఎప్పుడు ఇవ్వాలనే విషయంలో 31 తారీఖు లోపు రిపోర్ట్ అంతా తయారు చేసి 1 నాడు సబ్మిట్ చేస్తే మొదటి వారంలో వర్గీకరణ అమలు చేసే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది మా సమావేశంలో. అంటే ముఖ్యమంత్రి అంత నమ్మకం కల్పించినాక ఆ అభిప్రాయానికి రావడం జరిగింది. కానీ పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, ఏ కమిటీ లేదు, ఏ కమిషన్ లేదు, ఉన్నదాని అమలు జరుగుతుంది. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది, ఇక్కడ మాత్రం వర్గీకరణ అమలు జరగకుండా ఉద్యోగాల ప్రక్రియ అడ్మిషన్స్ అన్ని పూర్తి కావడానికి రంగం సిద్ధమవుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు మాట తప్పిండని, ఆయన మాట మీద నమ్మకం పెట్టుకున్న మాదిగలు మోసపోయినట్టుగానే మేము భావించుకుంటున్నామని, అందులో మా దామోదర్ నరసింహ గారు కూడా ఆ ప్రక్రియలో భాగస్వామ్యం కావడం మాకు ఆవేదన కలిగిస్తున్నదని. ఎందుకంటే నిన్న ఉద్యోగాల ప్రక్రియ టీచర్ నియామకాలకు సంబంధించిన విషయంలో అది డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన రోజు ఆయన పక్కన ఎవరు పెట్టుకున్నారు? మా దామోదర్ నరసింహ గారినే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. ఈయన విద్యాశాఖ మంత్రి కాదు, అసలు విద్యాశాఖ మంత్రి కూడా లేడు. విద్యాశాఖ మంత్రి కాదు, విద్యాశాఖ మంత్రి కూడా లేడు. విద్యాశాఖ మంత్రి కానీ దామోదర్ నరసింహను ఎందుకు పక్కన పెట్టుకున్నాడు అంటే దామోదర్ నరసింహ గారు కూడా వర్గీకరణ లేకుండానే భర్తీ చేయమని చెప్పి ఆయన కూడా ఆమోదించిండు అని చెప్పి మాదిగల దృష్టికి తీసుకురావడానికి, లేదా మాదిగల్లో దామోదర్ నరసింహ గారి మీద కూడా ఒక అసహనం పెరగడానికి ముఖ్యమంత్రి ఆయన పక్కన పెట్టుకున్నట్టు ఉన్నది. ముఖ్యమంత్రి ఆయన పక్కన పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత అన్యాయం. అదే సమయంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పుడున్న ఉద్యోగాల నోటిఫికేషన్లో అంటే ఇంతకుముందే నోటిఫికేషన్లలో ఏవైతే ఉన్నాయో వాటికి అమలు చేసి వాటిలో కూడా వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నాడు కదా. ఆయన తీసుకురావాల్సిన కొత్త ఆర్డినెన్స్ మాకు అవసరం ఏం లేదు. ఇప్పుడు వర్గీకరణ చట్టం పునరుద్ధరించబడ్డది ఆగస్టు 1 నుంచి. స్టిల్ అసలు ఏ చట్టం ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 2004లో వర్గీకరణ చట్టం రద్దయింది. 2004లో వర్గీకరణ చట్టం సుప్రీంకోర్టులో రద్దయినప్పుడు రద్దయిన వెంటనే ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు జరిగింది. వర్గీకరణ చట్టం రద్దు అవుతే ఏది అమలు జరుగుతుంది? అంతకుముందున్న చట్టం అమలు జరుగుతుంది. ఇప్పుడు 2024లో ఉమ్మడి రిజర్వేషన్ విధానం చట్టం రద్దయింది. ఉమ్మడి రిజర్వేషన్ విధానం చట్టం రద్దు అయితే ఏ చట్టం అమలు జరుగుతుంది? వర్గీకరణ చట్టం అమలు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 నెలలుగా ఎగ్జిస్టెన్స్లో ఉన్న చట్టం ఏది వాస్తవానికి పాల్గొన్నాడుగా. నిన్ను శాసనసభలో చెప్పిండు కదా. అరే శాసనసభలో చెప్పిన మాటకి విలువ లేనప్పుడు శాసనసభకు నువ్వు నాయకుడు ఎట్లవుతావు? శాసనసభలో చెప్పిన మాటకు నువ్వు విలువనీయకపోతే నువ్వు శాసనసభకు నాయకుడు ఎట్లవుతావు? ఎవరిని నమ్మిస్తావు నువ్వు? బయటకు వచ్చి ప్రజలు నమ్మిస్తావు, లోపల శాసనసభ నమ్మిస్తావా? బయటకు వచ్చి ప్రజలు నమ్మిస్తావు, లోపల శాసనసభలో నమ్మిస్తావా? ఏం పద్ధతి ఇది? మౌనం ఉంటామా? ఇవ్వకపోతే ఉండదు, ఇస్తే ఉంటుంది. తప్పేమన్నా? ఇవ్వకపోతే ఉండదు, ఇస్తే ఉంటుంది. కానీ ఉద్యమ కార్యాచరణ భవిష్యత్తు ఉంటుంది. నియామక పత్రాలు 9వ తారీఖు నాడు ఇస్తున్నారంటే మేము రోడ్డు మీద మా నిరసన ఉండాల్సిందే కదా. మాకు మోసం జరిగినట్టే కదా. ఒక ఉద్యోగం నష్టపోయినా ఒక కుటుంబం నష్టపోయినట్టే కదా. అది ఉద్యోగాలైనా చదువులైనా నష్టపోయినట్టే కదా. నష్టం కారకుడు రేవంత్ రెడ్డి అయినప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మేము రోడ్డు మీద రాకపోతే ఎవరికి వ్యతిరేకంగా రావాలా? నమ్మి 2 నెలల ఓపికతో ఉన్నాం, నమ్మకం కలిగి ఉన్నాం. నమ్మకాన్ని వమ్ము చేసింది ఆయనే. దామోదర్ నరసింహ గారికి చెప్తున్నాం, మాలాల ఒత్తిడి మేరకే రేవంత్ రెడ్డి గారి సర్కార్ పనిచేస్తున్నది.
తీయటి మాటలు మాదిగలకు చెప్పారు, నమ్మకం కల్పించే విధంగా అసెంబ్లీ మాట్లాడారు. తీయటి మాటలు మాదిగలకు చెప్పారు, నమ్మకం కల్పించే విధంగా అసెంబ్లీలో మాట్లాడారు. మీ తీయటి మాటల్లో తేనె లేదు, విషం ఉన్నది. నమ్మకం కల్పించే అసెంబ్లీ మాటల్లో చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు. మాలల ఒత్తిడికి తలగి ఇవాళ దానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఎట్లా ఊరుకుంటాం, ఎట్లా మౌనంగా ఉంటాం? వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు నువ్వెందుకే మాకు మంత్రిగా మాదిగలకు? దామోదర్ ఎందుకు ఉండాలి మంత్రివర్గంలో? బయటికి రా. ఆర్డినెన్స్ తెస్తాను పక్కనే ఉన్నావు కదా నువ్వు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంతకుముందు నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నావు. పక్కన ఎవరున్నారు అసెంబ్లీలో? దామోదర్ రాష్ట్రంలో గారు ఉన్నారు, మాదిగైనా. వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టులు ప్రకటన చేసినప్పుడు ఎక్కడున్నావు? ముఖ్యమంత్రి పక్కనే ఉన్నావు. వర్గీకరణ అమలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి పక్కన ఉంటావు. వర్గీకరణ అమలు చేయనప్పుడు కూడా ముఖ్యమంత్రి పక్కన ఉంటావు. నువ్వెందుకే మాకు? రాజీనామా చేసి బయటకు రా. మాదిగలకు అన్యాయం చేయనప్పుడు ఎందుకు నువ్వు ఆడ ఉండాలా? నీ వ్యక్తిత్వం మాదిగ ప్రజల్లో ఇతర ప్రజల్లో చులకనవుతుంది. మీ వ్యక్తిత్వం మాదిగ ప్రజల్లో ఇతర ప్రజల్లో చులకనవుతుంది. అంటే మాదిగలకి ఇంత అన్యాయం జరిగినాక నీకు ఒక మంత్రి పదవి ఉంటే సరిపోతుందా? నీ మంత్రి పదవి 1000 ఉద్యోగాలకు సమానమా? 1000 ఉద్యోగాలు వస్తే 1000 కుటుంబాలు రాబోయే దశాబ్దాల వాళ్ళు బాగుపడతారు. ఆ కుటుంబాలు శతాబ్దాలకు ఎదుగుతాయి. ఏం పద్ధతి ఇది? మా కన్ను నాతో పొడిపిస్తాడా ఆయన రేవంత్ రెడ్డి గారు? మా కన్ను మాయలతో పొడిపిస్తాడా? మా దామోదర్ రాష్ట్ర గారిని పక్కన పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యోగాలు పూర్తి చేస్తాడా? అంటే అర్థమైంది, మా కన్ను నా ఏతో పొడిపించినట్టే కదా. రేవంత్ రెడ్డి మా కళ్ళలో పడుతున్నాడు. మా కళ్ళను ఒక కన్నునేమో రేవంత్ రెడ్డి పడుతున్నాడు, ఇంకో కన్నునేమో మా దామోదర్ రాష్ట్రంతో పొడిపిస్తున్నాడు. మా కన్నును మా ఏతో పొడిపిస్తున్నాడు. చూస్తాం రేపు రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చినప్పుడు జరగాల్సిన పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది గవర్నమెంటే. మేము మౌనంగా ఉండలేం. మా జాతి బిడ్డల భవిష్యత్తు కంటే మాకు ఎవరు ముఖ్యం కాదు. మాకు రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు, మా దామోదర్ ముఖ్యం కూడా కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు, మా దామోదర్ కూడా ముఖ్యం కాదు. కేవలం మాలల ఒత్తిడి వల్లనే ఇదంతా జరుగుతుంది. మాలల ఒత్తిడి వల్ల జరుగుతుంది. మా ఒత్తిడి వల్లనే వర్గీకరణ ప్రక్రియ ఆగిపోతున్నదని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవర్తిస్తున్నది. మాలల ఒత్తిడి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాదిగ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు? దామోదర్ రాష్ట్రం కూడా మాదిగలకు సమాధానం చెప్పే రోజు వస్తుంది. రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణలో మాదిగల ఆగ్రహం ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూడబోతుంది. మేము మౌనంగా ఉండలేం. నల్ల జెండాలు ప్రదర్శించడం మా నిరసన మొదలైన తర్వాత 15 తారీఖు నాడు జరిగే సమావేశాల్లో తేల్చేస్తాం. గాంధీ భవన్ ముట్టడించడానికి వెనుకాడడం, రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడించడానికి వెనుకాడడం, హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేయడానికి వెనుకాడడం, సాగు బతుకుల పట్టం చేయడానికి కూడా వెనుకాడడం. వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. చూద్దాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండా నువ్వు నియామకాలకు వెళ్తున్నావు అంటే మా జాతికి ఎంత నువ్వు అన్యాయం చేస్తున్నావో మాకు అర్థమైపోయింది. జాతికి అన్యాయం జరిగే దాంట్లో దామోదర్ కూడా ఉండద్దని మాత్రం కోరుతున్నాం. అంతే. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో పెట్టిన ప్రస్తావనకు సంబంధించి అంబేద్కర్ గారు అనలేదు. అదొక పెద్ద నేరం. నెంబర్ 2, ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న సామాజిక వర్గం మిమ్మల్ని ఒకళ్ళై దుర్గా కృష్ణరాజు గారు అందరినీ ఆయన ఫ్లెక్సీ వ్యవహారం అవుతుంది. ఆయన అదే సందర్భంలో మీరు ఢిల్లీ ప్రెస్ మీట్కి సంబంధించి చాలా ఉద్వేగాలు నచ్చుకుంటా మిమ్మల్ని డిఫెండ్ చేయడానికి రేపు మీటింగ్ కూడా పెట్టుకుంటారు కాకినాడ. దానికి సంబంధించి అంబేద్కర్ గారు మీరు ఎప్పుడైనా ఏమైనా అవమానించారా అని దాన్ని ఎవరు అవమానిస్తారో దాన్ని మీరు క్లారిఫికేషన్ చెప్పండి. అంబేద్కర్ అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు విధానంగా ఇచ్చినా కూడా ఈ చట్టం వచ్చినాక ఆ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తిస్తుంది. మిగిలిపోయిన అడ్మిషన్స్ ఏమున్నా కూడా ఈ చట్టం వచ్చే రోజుకు ఏదైనా అడ్మిషన్స్ ఏదైనా మిగిలి ఉంటే
ఆ మిగిలిన అడ్మిషన్స్ కూడా వర్గీకరణ వర్తిస్తుంది. అంటే అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్తిస్తుంది వర్గీకరణ చట్టము, అడ్మిషన్స్ కూడా వర్తిస్తుంది వర్గీకరణ చట్టం. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ఫలితాలు ప్రకటించింది. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చింది ఎప్పుడు? వర్గీకరణ చట్టం అమల్లోకి రాకముందు అనుకున్నాం. ఇప్పుడు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తున్నావు? వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ప్రకటిస్తున్నావు. కానీ వర్గీకరణ లేకుండా ఎట్లిస్తావు? నోటిఫికేషన్లు ఇచ్చింది వర్గీకరణ లేనప్పుడే. కానీ ఈ చట్టం ఇప్పుడు పునరుద్ధరించబడ్డది. పునరుద్ధరించబడ్డ చట్టం ప్రకారం ఏమి ఇవ్వాలి? వర్గీకరణ ఫలితాలు అమలు చేయాలి అంతే. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా దీన్ని ముందుకు తీసుకోవాలి కదా. ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకుండా మీరు వర్గీకరణ లేకుండా ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడుతున్నారు అంటే, మాకు విద్యా అవకాశాలు లేకుండా చేస్తున్నారు అంటే, మాదిగ జాతికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ మళ్ళా ద్రోహం చేసినట్టే, మమ్మల్ని మోసం చేసినట్టే, మా అవకాశాలు మాకు రాకుండా చేసినట్టే. ఇది 2 కారణాల వల్ల జరిగింది అనుకుంటున్నాం. ఒకటి, అధిష్టాన వర్గం మల్లికార్జున్ ఖర్గే అండ్ కొప్పుల రాజు అక్కడ ఉండి ఒత్తిడి ఒకవైపు తీసుకొస్తుంటే, ఇక్కడ మాల కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఒత్తిడి పెట్టిండనే విషయం రుజువైంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలోనే, వాళ్ళు ఇచ్చిన మాటల్లోనే, వాళ్ళు ఇచ్చిన ఉపన్యాసాల్లోనే ఉన్నది. మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే స్పీడ్ తగ్గింది, స్పీడ్ పెంచొద్దని చెప్పి మేము కోరొచ్చిన తర్వాతనే స్పీడ్ తగ్గింది. అంటే వర్గీకరణ ప్రక్రియ స్పీడ్ తగ్గించడం, వర్గీకరణ అమల్లో లేనప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసుకోవడం, వర్గీకరణ లేనప్పుడు అడ్మిషన్స్ భర్తీ చేసుకోవడం. ఇది ఇవాళ వాళ్ళు పెడుతున్న ఒక డిమాండ్గా మారితే, ఆ డిమాండ్కు రేవంత్ రెడ్డి గారు తలొగ్గినట్టుగా కనిపిస్తున్నది. అట్లా తలొగ్గడం వల్లనే ఇవాళ వేలాది ఉద్యోగ అవకాశాలు మనం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ విషయంలో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, వర్గీకరణ లేకుండా మీరు ఉద్యోగాల నియామకాలు భర్తీ చేస్తున్న కాలంలో మాకు ఇవాళ 11,000 ఉద్యోగాలు అంటే 11,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సమయంలో, టీచర్ పోస్ట్ భర్తీ చేస్తున్న సమయంలో అందులో ఎస్సీలకు 15% ప్రకారం 1650 వస్తాయి. అందులో ఎస్సీలకు 15% రిజర్వేషన్ ప్రకారం 1650 ఉద్యోగాలు వస్తాయి. ఆ 1650 ఉద్యోగాల్లో 1150, 1200 ఉద్యోగాలు మాదిగలకు రావాలి డైరెక్ట్గా. 70% పైగా మేము ఉన్నాం. మాదిగలకు 1650లో 1200 రావాలి. 1200 నుంచి ఇప్పుడు మాకు సరిగ్గా 600 వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేవు. 600 కాదు, 6 ఉద్యోగాలు తగ్గినా 6 కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. మాకు 1200 కాదు, 6 ఉద్యోగాలు కాదు, వర్గీకరణ లేకుండా ఒక ఉద్యోగం తగ్గినా ఒక కుటుంబం మా భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఒక కుటుంబానికి అన్యాయం జరిగినా, అది 6గురికి అన్యాయం జరిగినా, 100,000 మందికి అన్యాయం జరిగినా, మాకు అన్యాయం జరగడానికి కారణం ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే అవుతాడు. మేము నష్టపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారు అవుతాడు. మేము ఈ విషయంలో మౌనంగా ఉండలేము. అదే సమయంలో మొన్నటి నుండి మెడికల్ కౌన్సిలింగ్ మొదటి దశ పూర్తయింది, నీట్ పూర్తయింది. 4,000 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేశారు. అందులో దాదాపు 600 ఉద్యోగాలు వస్తాయి, మెడికల్ సీట్లు వస్తాయి. ఈ 600లో మాకు 7%, 600లో మేము 12% మేము ఉంటే 12లో 600లకు పైగా మాకు వస్తాయి. అందులో 400లకు పైగా మాకు వస్తాయి, మా పిల్లలకు వస్తాయి. ఆ 400 సీట్లు వచ్చే కాడ 4 సీట్లు తగ్గినా మాకు నష్టం జరిగినట్టే, 1 సీటు తగ్గినా మా బిడ్డల భవిష్యత్తు పోయినట్టే. అంటే మాకు 1 తగ్గినా 100 తగ్గినా తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి సర్కారే అవుతుంది. అది ఉద్యోగాలైనా అడ్మిషన్స్ అయినా మేము నష్టపోతే దానికి కారణం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అవుతుంది. మరి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నప్పుడు మేము మౌనంగా ఎందుకు ఉండాలి? నమ్మకం పెట్టుకొని 2 నెలలు వేచి చూసాం. ఒకటి, వర్గీకరణ ప్రక్రియ త్వరగా అమలు చేయమన్నాం, అంతవరకు నియామకాలు ఆపమని చెప్పాం. మళ్ళీ కోరుతున్నా నేను, ఇప్పుడు ఏమన్నా విద్యా సంవత్సరం ప్రారంభమైందా 11,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి? ఇదేమన్నా జూన్ మాసమా? లేదా జూన్ మాసం వస్తుంది కాబట్టి అనేది మే నెలనా, లేదా జూలైయా ప్రారంభమైందనడానికి? అక్టోబర్లో ఉన్నాం. ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం అంటే ఇప్పుడు అత్యవసరం ఏం లేదు. అయినప్పటికీ ఎవరి ఒత్తిడి వల్ల ఇది వేగవంతం చేస్తున్నారు?
మాలల ఒత్తిడి వల్ల. అంటే అతిపెద్ద జనాభా గల మాదిగల్ని మోసం చేస్తున్నారు, అతిపెద్ద జనాభా గల బిడ్డల భవిష్యత్తుకు ప్రమాదాలు పెడుతున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు, వాళ్ళకి విద్యా అవకాశాలు రాకుండా చేస్తున్నారు. అంటే మాలల ఒత్తిడి తలకి మాదిగ జాతి భవిష్యత్తును ప్రమాదాలు పడేస్తున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ను మేము చూస్తున్నాం. మేము మౌనంగా ఉండలేము, ఖచ్చితంగా దీనికి నిరసన వ్యక్తం చేస్తాం. మేము మౌనంగా ఉండలేము, నిరసన వ్యక్తం చేస్తాం. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అర్ధ గంటలోనే రేవంత్ రెడ్డి గారి సర్కారు స్పందించిన తర్వాత మాదిగలు తెలంగాణలో రోడ్డెక్కే పరిస్థితి లేదు, మాకు రోడ్డెక్కే పరిస్థితి రాదు అని అనుకున్నాం. మేము మాదిగలు రోడ్డెక్కే పరిస్థితి లేదు, రోడ్డెక్కే పరిస్థితి రాదు అని మేము అనుకున్నాం. అంతే ముఖ్యమంత్రిని నమ్మాం. కానీ అనివార్యంగా మేము రోడ్డెక్కే పరిస్థితి వచ్చేసింది. మేము రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. మేము రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. వ్యక్తిగతంగా మేము రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకం అవుతే 2 నెలలు ఎందుకు నమ్మి కూర్చుంటాం? మేము వ్యతిరేకం కాదు అనే మాట నమ్మాము, విశ్వసించాం, గౌరవించాం, స్వాగతించాం, అభినందించాం. మా ప్రెస్ మీట్లో చూడండి, ఢిల్లీ ప్రెస్ మీట్లో చూడండి, ఇక్కడ చూడండి, ఢిల్లీ ప్రెస్ మీట్ చూడండి, ఇక్కడ చూడండి. మేము అభినందించాం, ఆయన మాటల్ని స్వాగతించాం, ఆయనను గౌరవించాం, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాం. కానీ మేము ఇన్ని చేసినా మా నమ్మకం నిలబెట్టుకోలేకుండా పోయిండు.